ప్రభు నామంన మీ అందరికి వందనాలు. దేవునికి వాక్యం యెషయా గ్రంథము 54:14 ఈరోజు వాగ్దానం. భీతి నీకు దూరముగా ఉండును, అది నీకు దగ్గరగా రానే రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మనకు దేవుని శాంతిని, రక్షణను, వాగ్దానాన్ని ఇస్తుంది. దేవుడు నీ జీవితాన్ని నీతిలో స్థిరపరుస్తాడు కాబట్టి ఏ కష్టం, ఏ శత్రువు నిన్ను కదిలించలేవు. నీతిలో నడిచినప్పుడు అణచివేత, భయాలు, కష్టాలు నీ నుండి దూరం అవుతాయి. నీ దగ్గరికి భయం కూడా రాకుండా ప్రభు నీ చుట్టూ కాపలా కాస్తాడు. నీకున్న వాగ్దానం, నేను నీ జీవితాన్ని నీతిలో స్థిరపరుస్తాను, నీపై వచ్చినటువంటి అణచివేతలను, సమస్యలను, నీ భయాన్ని పూర్తిగా తొలగిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా భీతి, భయము లేకపోతే ఇబ్బంది ఉంటే ప్రతి దాని నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి వాటిని నీ దగ్గరికి రానివ్వకుండా ఆయన తీసివేస్తానన్నాడు. అటు మాటలు, జీవమగల దేవుని మాటలు నమ్మి ప్రతి భయం నుండి, బాధ నుంచి, శ్రమ నుంచి, సమస్య నుండి తప్పించబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించాం, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భీతి ప్రభువనైనా మాకు దూరం అయిద్దని వాక్యం ద్వారా సెలవిచ్చారు. భీతి నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడిపించమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే భయాలతో, భీతులతో ఉంటూ ఉన్నారో వారందరినీ విడిపించమని ప్రభు పేట విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక ఈ దినం నేను మా అవసరతలు, వాతావరణం, మా ప్రయాణాలు, మా ఆర్థిక సమస్యలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఉన్న ప్రతి అవసరత, కొరత ప్రభు పేరట మీకు తెలియజేస్తుంది. మాకున్న ప్రతి అవసరం తెచ్చ సంఘపు పనులు, సంఘ బిడ్డలకు పని పాటలు, అవసరతలు, సెలవు దినాల్లో నీ బిడ్డలకు ఉన్నటువంటి నేను ప్రయాణాలు అన్నిటిలో కూడా మీ సన్నిధి, మీ సహాయము, మీ అపారమైన కృప మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని అడుగుతున్నాం. దూరంలో ఉన్న బిడ్డలు కానీ, దగ్గరగా ఉన్న బిడ్డలు కానీ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు పేరట వేడుకుంటున్నప్పుడు మీ కృపలో కాచి కాపాడి ఈ దినదీవులతో మమ్మల్ని నింపి మీరే నడిపించి సహాయం ఇచ్చింది. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మేము పరుస్తూ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమెన్.